ఒక అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఒక దేశాన్ని పచ్చి బూతులు తిట్టడం, మంగళవారం నాటికి మీ దేశాన్ని నరకం చేస్తాను, మీ పవర్ ప్లాంట్లు బ్రిడ్జిలు మట్టి కరిచిపోతాయి, చూస్తూనే ఉండండి అని బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వార్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకంత కోపం వచ్చింది? ఇరాన్ బోర్డర్లో అమెరికా సైన్యం క్రియేట్ చేసిన ఆ హిస్టారిక్ రెస్క్యూ ఆపరేషన్ ఏంటి? అసలు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ హార్మోస్ జలసంధి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? వీటన్నిటిని ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు ట్రంప్ కంట్రోల్ ఎందుకు తప్పాడంటే, ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకోవడానికి ఆయన పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతున్నా ఇరాన్ అసలు స్పందించలేదు. దాంతో ట్రంప్కి ఎక్కడలేని కోపం వచ్చి తన సొంత సోషల్ మీడియా యాప్ అయిన ట్రూత్ సోషల్లో ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. ఆయన పెట్టిన అఫీషియల్ పోస్ట్ ఇది. ఆ పోస్ట్లో పచ్చి బూతులు మాట్లాడుతూ హార్మూజ్ జలసంధిని తెరవండి, లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుందని బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేక మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి జరుగుతాయి, ఎన్నడూ లేనంత వినాశనం మీకు చూపిస్తాను అని వాళ్ళ దేవుడి పేరుని ఉచ్చరిస్తూ సెటైర్ వేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. సరే, ట్రంప్ ఇదంతా ఎందుకన్నాడంటే, ఆయన ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ నిజం బయటపెట్టాడు. మొన్నటికి మొన్న ఇరాన్ వాళ్ళు అమెరికాకి చెందిన F-15E యుద్ధ విమానాన్ని కూల్చేశారు. అందులో 2 పైలట్లుంటే ఒకరిని వెంటనే రక్షించారు. కానీ రెండో పైలట్ ఇరాన్లోని ఒక డేంజరస్ పర్వత ప్రాంతంలో ఇరుక్కుపోయాడు. శత్రువుల గగనతలంలో పగటిపూట ఏకంగా 7 గంటల పాటు ఉండి డజన్ల కొద్దీ హెలికాప్టర్లు, విమానాలతో అమెరికా ఒక భయంకరమైన ఆపరేషన్ చేసింది. ఒక్క అమెరికన్ సోల్జర్కి కూడా ప్రాణనష్టం జరగకుండా ఆ 2 పైలట్లను రక్షించారు. అమెరికా మిలిటరీ చరిత్రలో ఇది మునుపెన్నడూ లేని రికార్డని ట్రంప్ కాలరగరేసి మరీ చెప్పాడు. అంతేకాదు, ప్రఖ్యాత న్యూస్ సంస్థ అయిన యాక్సియోస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో ఫెయిల్యూర్ని కూడా ఒప్పుకున్నాడు. ఇరాన్లో తిరుగుబాటుదారులకు సపోర్టుగా అమెరికా ఆయుధాలు పంపితే మధ్యలో ఇరాకు కుర్దులు వాటిని కొట్టేశారట. ఇది ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్నేషనల్ మాఫియా పాలిటిక్స్. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసిన విషయం మనకు తెలిసిందే. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ఎగుమతి అయ్యే ట్యాంకర్లలో దాదాపు 20-30% దీని గుండానే వెళ్ళాలి. కువైట్, UAE, బహ్రెయిన్ ఇలా గల్ఫ్ దేశాలన్నీ దీని మీద డిపెండ్ అయ్యాయి. ఇరాన్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆ జలసంధిని బ్లాక్ చేసింది. అంటే ప్రపంచానికి పెట్రోల్, డీజిల్ సప్లై ఆగిపోతుంది. ఇది ఇలాగే ఇంకొన్ని రోజులు ఉంటే అమెరికా, ఇండియాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. లీటర్ పెట్రోల్ రేటు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిత్యావసర సరుకులు కొందామన్నా దొరకవు. అందుకే ట్రంప్కి అంత కోపం వచ్చింది. వెంటనే జలసంధిని తెరవకపోతే ఇరాన్ని మొత్తం నాశనం చేసి ఆయిల్ మేమే లాక్కుంటామని వార్నింగ్ ఇచ్చాడు. ఇంత జరుగుతుంటే ఇరాన్ భయపడిందా? అస్సలు లేదు. వాళ్ళు రివర్స్లో ఒక రేంజ్లో ట్రోల్ చేశారు. ఎక్స్లో థాయిలాండ్లోని ఇరాన్ ఎంబసీ అఫీషియల్ అకౌంట్ నుండి వచ్చిన పోస్టును చూడండి. ట్రంప్ ఒక టీనేజర్ లాగా చిన్నపిల్లాళ్లా బూతులు మాట్లాడుతున్నాడు. ఊహించిన దానికంటే ముందుగానే అమెరికా రాతి యుగంలోకి వెళ్ళిపోయింది అని కౌంటర్ వేశారు. వాళ్ళు అక్కడితో ఆగకుండా UAE, కువైట్, బహ్రెయిన్లలో ఉన్న మౌలిక వసతుల మీద డైరెక్ట్ దాడులు చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఇలా అహంకారంతో పవర్ గేమ్స్ ఆడుతున్నారు. ఈ ప్రపంచ రాజకీయాలను, నాయకుల యాటిట్యూడ్ని ఒక్కసారి లోతుగా గమనించండి. నీ దేశాన్ని మట్టి కరిపిస్తాను, నరకం చూపిస్తాను అని ఒక అధ్యక్షుడు అహంకారంతో శాసిస్తున్నాడు. నిన్ను రాతి యుగానికి పంపుతామని ఇంకో దేశం ఎగతాళి చేస్తోంది. భూమి మీద గీసుకున్న బోర్డర్ల కోసం, ఒక సముద్రపు నీటి దారి కోసం, కరెన్సీని శాసించే ఆయిల్ కోసం కోటాను కోట్ల మంది సామాన్యుల ప్రాణాలను గుప్పెట్లో పెట్టి వీళ్ళు ఆడుకుంటున్నారు. మనుషులైన వీళ్ళ చేతుల్లో ఇంత పవరుంటేనే ఇంతలా విర్రవీగుతూ బూతులు మాట్లాడుతుంటే మరి ఈ భూమిని, సముద్రాలను, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఇంకెంత పవరుండాలి? దావీదు మహారాజు 2వ కీర్తనలో ఒక మాట అంటాడు, భూరాజులు యెహోవాకు విరోధముగా నిలవబడుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఈ భూమి మీద ఉన్న నాయకులు తమ సైనిక బలగాలను, F-15 యుద్ధ విమానాలను, న్యూక్లియర్ బాంబులను చూసుకొని గర్వపడుతూ ఉండొచ్చు. కానీ దేవుని ముందు వాళ్ళు కేవలం ఒక నీటి బిందువు లాంటి వాళ్ళు. ట్రంప్ క్రియేట్ చేస్తానంటున్న నరకం కేవలం కొన్ని బ్రిడ్జిలను, పవర్ ప్లాంట్లను కోల్చగలదేమో. కానీ దేవుని ఉగ్రత వస్తే ప్రాణాన్ని, ఆత్మను రెండింటినీ శాశ్వత నరకంలో పడవేసే సర్వాధికారం ఆ సృష్టికర్తకు మాత్రమే ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా రక్షించుకోగలం అని అమెరికా గర్విస్తోంది. కానీ బైబిల్ చెబుతున్న కడవరి దినాల ముగింపు ఏ ట్రంప్ చేతిలోనూ, ఏ దేశ నాయకుడి చేతిలోనూ లేదు. అది కేవలం దేవుని క్యాలెండర్లో మాత్రమే రాసిపెట్టుంది.
ఈరోజు మనుషులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాజకీయ నాయకుల వైపు భయంతో చూస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం గంభీరంగా ప్రకటిస్తోంది, ఆయన రాబోతున్నాడు. 2000 ఏళ్ల క్రితం ఆయన శాంతినిచ్చే రక్షకుడిగా మౌనంగా ఒక గొర్రెపిల్లలా వచ్చాడు. కానీ అతి త్వరలో ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఈసారి ఆయన మౌనంగా ఉండేవాడిగా రాడు. ఈ ప్రపంచ నాయకుల గర్వాన్ని అణచివేసి సృష్టికే తీర్పు తీర్చే మహా న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆకాశ మేఘాలను చీల్చుకుంటూ ఉరుముల మెరుపులతో ఆయన దిగి వస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న అధ్యక్షుల అహంకారం, ఈ ఎంబసీల ట్వీట్లు, మిస్సైల్స్, పవర్ ప్లాంట్లు అన్నీ ఆ దేవుని సింహాసనం ముందు బూడిదైపోతాయి. ఆ రోజున ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది. ఆయన రాకడ అత్యంత సమీపంలో ఉంది. ఈ లోకపు నాయకుల డిసిషన్స్ను చూసి భయపడకండి. వాళ్ళు మన ఆత్మని ఏమీ చేయలేరు. సమయం మించిపోకముందే ఆ శిలువ త్యాగాన్ని విశ్వాసంతో అంగీకరిద్దాం. ఆ అద్వితీయ కుమారుని పవిత్రమైన రక్తం మన హృదయంలో ఉన్న పాపాన్ని కడిగి పరిశుద్ధులను చేయటానికి సిద్ధంగా ఉంది. మేఘాల మీద ఆయన వచ్చే ఆ మహాగడియ కోసం మన హృదయాలను పవిత్రంగా సిద్ధపరచుకుందాం. ఈ అద్భుతమైన చారిత్రక వాస్తవాలు, దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కింద తప్పకుండా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో లైక్ చేసి మీ కాంటాక్ట్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేసి ఆయన రాకడకు అందరినీ సిద్ధపరుద్దాం. అంత్యకాల సంభవాలను భూతద్దంలో పెట్టి మరీ చూసే మన రక్షకుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమా